సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఏహబరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనంతంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, సజీవుడు, సర్వోన్నతుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నింగి మీదనున్నవాడు, నేల మీదకు రానివాడు, శరీరధారికాడు, ఆకలి దప్పికలు లేనివాడు, కామ క్రోధ మోహ మదమాచల్యములకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు, మారనివాడు, మార్పులు లేనివాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. ఎప్పుడు ఒకే విధంగా ఉండేటువంటి వాడు స్తవనీయుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన 2 కాళ్ల జంతువులను, 4 కాళ్ల జీవులను, పొట్టతో పాకే వాటిని, నేల మీద నడిచే వాటిని, గాలిలో ఎగిరే వాటిని, నీటిలో ఇదే వాటిని, కంటికి కనిపించే వాటిని, కంటికి కనిపించని వాటిని సృష్టించిన మహాసృజనకారుడు అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన అద్వితీయుడు, అగోచరుడు, అవ్యక్తుడు, అవసరాలు లేనివాడు, అవసరాలు తీర్చేవాడు, అష్టైశ్వర్యాలను ప్రసాదించేవాడు, అష్ట కష్టాలకు గురి చేసి పరీక్షించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, సోదరిమణులారా, ఆ అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయటానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు రాయటం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది. కానీ ఆయన మాటలు, ఆయన గొప్పతనం మిగిలే ఉంటుంది. ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి కంటికి కనిపించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో తన గురించి చాటి చెప్పడానికి, తన యొక్క సందేశాలను అందించడానికి ప్రవక్తల్ని ప్రవహింపజేశాడు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా అనిబుదుల్లాహ్. సార్ ఆ కూలర్ కూడా ఆపేసండి సార్. బాబు మైక్ టెక్నీషియన్ ఆయనకి చెప్పండి సార్. చాలా నాయిస్ వస్తుంది, మనకి అర్థం కావట్లేదు. కానీ ఇటు కూడా, దీన్ని కూడా కొంచెం ఆపేసాడు, ఎందుకంటే చల్లగానే ఉంది అల్హమ్దులిల్లాహ్, హీట్ ఏం లేదు. ఒక భయంకరమైనటువంటి తుఫాన్ని మనకు తెలియకుండానే మనం బరాయిస్తూ ఉన్నాం. కొంచెం కష్టం ఉంటుంది సార్, దీనంటేనే కష్టం. స్వర్గం ఊరికనే రాదు. ఆనాడు వారు అతి భయంకరమైనటువంటి ఇసుక ఎడారిలో ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని వెళ్ళారు, కొండ గృహల్లో నిద్రించారు, భార్య బిడ్డలు అష్టైశ్వర్యాలను అన్నింటినీ తృణప్రాయంగా విడిచిపెట్టేశారు. ఈరోజు కొంచెం సేపు కూడా మనం ఒక చిన్న కష్టాన్ని, శారీరకపరమైనటువంటి చిన్న బాధను కూడా సహించడానికి సిద్ధంగా లేము. కానీ బండెడ మట్టి కింద పనుకోవాలి ప్రళయం వచ్చేదాకా సమాధిలో. చాలా కఠినమైనటువంటి విషయం. సోదరులారా, జీవితం అయితే తాత్కాలికం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కంటికి కనిపించినటువంటి వాడు. మరి కనిపించేటువంటి ఈ ప్రపంచంలో తన గురించి చాటి చెప్పడానికి వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా అనిబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. ప్రపంచ ప్రజలారా, మీరు సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్తను ఆరాధించండి, కల్పిత దైవాల ఆరాధనను విసర్జించండి. మీరు అనుభవిస్తున్నటువంటి ఈ జీవితం ఒక రోజున ముగుస్తుంది. మరణం తర్వాత శాశ్వతమైనటువంటి జీవితం ప్రారంభం కానున్నది అని భూమండలమైన ప్రతి భాగంలో దైవ ప్రవక్తలు వచ్చారు. ఏ జీవితం కోసమైతే నువ్వు ఆరాటపడుతున్నావో, ఏ ప్రాపంచిక భోగ లాలసల కోసం, ఏ సుఖాల కోసం నువ్వు ఉవ్విళ్ళురుతున్నావో, మరణంతో ఈ జీవితం ముగుస్తుంది. మరణం తర్వాత శాశ్వతమైన జీవితం ప్రారంభమవుతుంది అని చెప్పడానికే ఈ ప్రపంచంలోనికి ప్రవక్తలు వచ్చారు.
వలికుల్లి కౌమిన్ హాద్, ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడు వచ్చాడు. వలికుల్లి ఉమ్మతి రసూల, ప్రతి జాతిలో ఒక రసూల్ వచ్చాడు. ఎందుకంటే జీవితం తాత్కాలికం, ఇది గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. మానవులారా, మిమ్మల్ని పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను గుర్తించండి అని ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున షిఫారు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేటువంటి వారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, స్వర్గంలో అత్యున్నతమైనటువంటి ముఖామి ముహమ్మద్ని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, వారిని అనుసరించినటువంటి విశ్వాసులపై, వారి కుటుంబీకులపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరువులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. ధార్మిక సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణానుగ్రహాలతో మనమంతరం కూడా ఈ ఇస్తిమాలో పాల్గొన్నటువంటి అదృష్టం, సౌభాగ్యం లభించింది. ఎంతో మంది ఈరోజు ఇదే సమయంలో ప్రాపంచికపరమైనటువంటి కార్యకలాపాలలో, ఏ రాజకీయ విశేషాల్లోనో, ఏ సినిమా థియేటర్లలోనో, ఏదో ఒక రకమైనటువంటి సమస్యలలోనో గడుపుతా ఉన్నారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు అదృష్టం ఇచ్చాడు. ఆయన మాటలు, ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు వినేటువంటి అదృష్టం, సౌభాగ్యం మనకు ప్రసాదించాడు. ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తప్పే సోదరులారా. ఎందుకంటే మరణం అనేది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో ఎవరు చెప్పలేరు. ఏ క్షణంలో ఏ జీవి, ఏ మానవుడు ఏ భూభాగంలో చచ్చిపోతాడో ఎవడికి తెలియదు. వమా తద్రి నఫ్సిన్ మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సిన్ బిఅయ్యి అర్దిన్ తమూత్. ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు. ఏ భూభాగంలో ఏ మానవుడు చచ్చిపోతాడో కూడా ఎవరికి తెలియదు. సార్, మొన్న వారం రోజుల క్రితం తారక రత్న గారు జస్ట్ 39 years ఓల్డ్, ఏదో పెద్దగా వయసు అయిపోయిన వాడు కూడా కాదు, ఏదో జస్ట్ అలా స్ట్రోక్ లాగా వచ్చింది. పెద్ద హాస్పిటల్లో తీసుకెళ్లారు. ఎంతో మంది డాక్టర్లు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. ఎవడు చెప్తాడు సార్ గ్యారెంటీ జీవితానికి? కోటీశ్వర్లు, పెద్ద పెద్ద డాక్టర్ల సమావేశంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కల్లా ఇదా బలగతి తరాక్ వకీల మర్రాక్ వదన్న అన్నహుల్ ఫిరాక్ వల్తఫతి సాక్ బిసాక్ ఇలా రబ్బిక యౌమైదిల్ మసాక్. కాదు, మీరనుకుంటున్నారేమో ఈ జీవితం అసలైనటువంటి జీవితం కాదు. పోయేవాడి ప్రాణం గొంతులోనికి వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోతున్నావన్న సంగతి నీకు అర్థమవుతుంది. ఒక కీలు మరో కీలుతో కలిసినప్పుడు మంత్రించి ఊదేవాడెవడైనా ఉన్నాడా? నా ప్రాణాలను నాకు తిరిగి తెచ్చేవాడెవడైనా ఉన్నాడా? సోదరులారా, ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరూ కట్టగలుసుకుని వచ్చినా పోయేవాడి ప్రాణాన్ని ఈ లోకంలో తిరిగి తెచ్చేవాడెవడు లేడు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అసలు నన్ను ఎందుకు పుట్టించాడు? ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చాను? తిరిగి మరలా చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాను? ఏ రోజైనా ఆలోచించావా? ఏ రోజైనా ఆలోచించావా? కానీ ఒక రోజు నువ్వు ఏడుస్తావు. వహుం యస్తరీఖూన ఫీహా రబ్బనా అఖ్రిజ్నా నఅమల్ సాలిహన్. అల్లా ఒకసారి నన్ను తిరిగి మరలి లోకంలోనికి పంపించయ్యా. ఇప్పుడు ఇచ్చినటువంటి జీవితాన్ని వ్యర్థం చేశావు. ఏ సినిమాలు చూడడంలోనో, ఏ రాజకీయాల కోసమో, ఏ విధంగా ఈ ప్రాపంచిక సుఖాలను జుర్రుకోవటం కోసమో, ఎలా వ్యాపారాన్ని డెవలప్ చేయాలి, ఎలా నేను బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టాలి, ఎలా నేను లగ్జరీ లైఫ్ అనుభవించాలి, దీనికోసమే ఆలోచించావు. గాని అసలు నన్ను ఎందుకు పుట్టించాడు? నన్ను పుట్టించిన వాడెవడు? నా జీవితానికి ఉన్నటువంటి పరమార్థం ఏంటి? ఏ రోజున ఆలోచించావా? ఏదో కులం కోసం వస్తున్నావు ఈ రోజును. ఏదో మతాచారం ప్రకారం వచ్చేవాళ్ళు 90% ఉన్నారు సోదరులారా. కానీ జ్ఞానంతో ఆలోచించడం లేదు. అసలు సృష్టికర్త ఎవరు? చాలా మంది ఏమనుకుంటున్నారంటే అల్లా అంటే ముస్లింల దేవుళ్ళండి, ఆయనతో మనకు మరేంటి,
ఆయన ఎక్కడో అరబ్ దేశస్తుల దేవుడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. చాలా మంది ముస్లింలు అనుకుంటున్నారు అల్లా అంటే మా దేవుడే కావాలా, ఇది మా మతమేమో అని చెప్పేసి ముస్లిమ్స్ కూడా అనుకుంటున్నారు. ఖురాన్ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఈయన ముస్లింలకు చెందినటువంటి అరబ్ దేశానికి చెందినటువంటి ఉర్దూ భాష మాట్లాడే వారి దేవుడండి ఖురాన్ గ్రంథంలో ఒక్క చోట కూడా. ఖురాన్ ఏమంటుంది? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సమస్త ప్రశంసలు సకల స్తోత్రాలు సర్వజీవ పరిపోషకుడు సకల లోకాల పాలకుడు అయిన అల్లాకే శోభిస్తాయి. అర్రబ్బుల్ ముస్లిమీన్ ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు. అర్రబ్బుల అరబ్, అరబ్బుల రబ్బు, అరబ్బుల అల్లా అని చెప్పేసి ఖురాన్లో ఎక్కడా లేదు. కుల్ అఊదు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్, ఆయన మానవుల చక్రవర్తి, ఆయన మానవుల ఆరాధ్యుడు, ఆయన మానవుల యజమాని. ఖురాన్ మొదటి నుంచి ఆఖరి దాకా, మొదటిదేమో సూరతుల్ ఫాతిహాలో మొదటి వాక్యము, సూరతున్ నాస్ సూర నంబర్ 114 వాక్య నంబర్ 1, 2, 3 మొదటి నుంచి ఆఖరి దాకా చెబుతుంది మానవులందరి ఆరాధ్యుడు. కానీ మానవులందరి ఆరాధ్య దైవం గురించి ఈరోజు మానవుల వద్దకు సందేశాన్ని తీసుకుని వెళుతున్నావా? ఏదో మసీదులో ఉర్దూలో మాట్లాడతా, ఉర్దూలో చెప్పుకుంటా, ఆ ఉర్దూ వచ్చిన వాళ్ళ దగ్గరికి ఏం వెళ్తారు, వాళ్ళకే చెప్తున్నారు. ఈరోజు ఎంతో మందికి ఉర్దూ రాక, దైవ ధర్మం గురించి తెలియక, దైవం గురించి సరైనటువంటి అవగాహన లేక, కలిమా వాళ్ళ దగ్గరకు చేరక అలానే చచ్చిపోతున్నారే. ప్రళయ దిన రోజున బాధ్యులు మనమే. ఎందుకు? కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాసి తఅమురూన బిల్ మఅరూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్ వ తు'మినూన బిల్లాహ్. ప్రపంచంలోని మానవులకు సన్మార్గంలోనికి పిలవడానికి, వారిని సంస్కరించడానికి రంగంలోనికి దించబడిన ఉత్తమ సమాజం బెహతరీన్ ఉమ్మత్ యాప్లోగ్ అన్నాడు. మీరు శ్రేష్ఠ సమాజం అన్నాడు. మీరు మంచిది చేయమని ఆదేశిస్తారు, చెడు నుండి ప్రజల్ని ఆపుతారు, అల్లాపై దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారు. ఎక్కడ చెప్తున్నాం సార్? ఈరోజు మసీదులో తెలుగులో చెప్తే కూడా ఒప్పుకోట్ల, చాలా చోట్ల ఇప్పటికి కూడా ఏందండి బాబు తెలుగులో చెప్తారు సార్. తెలుగులో చెప్పకపోవడం వల్ల ఎంతో మంది ఈరోజు అలానే దైవం గురించి, అల్లా గురించి తెలియక దూరం వెళ్ళిపోతున్నారు, అపార్థాలకు లోనైతున్నారు. ఈరోజు శత్రుభావాలు పెరుగుతున్నాయే. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? బల్లిగ్ వన్నీ వలౌ ఆయా, ఒక్క మాట తెలిసినా సరే అది ఇతరులకు చేరవేయమన్నారే. ఈరోజు ఎవరికన్నా ఇన్ని సంవత్సరాల మన జీవితంలో ఎవరికన్నా ఒకరికి చెప్తున్నామా? కారణం ఏంటంటే అసలు ముందు మనమే చదవం. ఖురాన్ గ్రంథాన్ని మనమే చదవడం లేదు ఈరోజు. ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి సందేశాన్ని మనమే అర్థం చేసుకోవడం లేదు ఈరోజు. ఏదో అటక పెట్టెల్లో పెట్టి, ఎరమరల్లో పెట్టి, మెత్తటి గుడ్డల్లో చుట్టి, పెద్ద పెట్టెల్లో పెట్టి, అందరంత ఎత్తులో ఖురాన్ పెట్టుకుంటాం. అందుకని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆనాడే దువా చేశారు. వకాల రసూలు యా రబ్బీ ఇన్న కౌమి ఇత్తఖద హాదల్ ఖురాన మహదూరా. అల్లా నా ఉమ్మత్ ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టేసింది. నీ దగ్గర ఫోన్లు చూసుకోవడానికి టైం ఉంది, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి పూటలు గడుపుతావు, ఫేస్బుక్లోకి వెళ్ళామంటే ఎప్పుడు బయటకు వస్తావో కూడా తెలియదు, యూట్యూబ్లో రోజులు నువ్వు రోజు నిద్రించేటికి రాత్రి 2, 3 అవుతుంది, ఫజర్ నమాజ్లే నీ జీవితంలో లేవు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అసలు తౌహీద్ ఏమిటి? తౌహీద్ యొక్క ఘనత ఏమిటి? ఆ ఏకేశ్వరోపాసన యొక్క ప్రభావం మానవ జీవితం మీద ఏంటి? సోదరులారా, ఎంతమంది ఈరోజు తౌహీద్కి లోబడి ఉన్నారు? అసలు అల్లాహ్ను ఎలా తెలుసుకోవాలి, అలా తెలుసుకోలేదు. ఇది యథార్థం. మా కదరుల్లాహ కదరిహి వల్ అర్దు జమీఅన్ కబ్సతుహు యౌమల్ కియామా వసమావాతు మతవియతున్ బియమీని సుబ్హానహు వ తఆలా మా యుష్రికూన్. సూరతుజ్ జుమర్ 39వ అధ్యాయం 67వ వాక్యం రాసుకోండి. ఇంటికెళ్ళి మీ ఇంట్లో ఉన్న ఖురాన్ చదవండి, మీ మసీదులో ఉన్న ఖురాన్ చదవండి. ప్రపంచంలో ఉన్న ఖురాన్ ఎక్కడైనా, ఏ దేశంలోదైనా ఒకటే. వాళ్ళు అలానే చెప్తారులేండి, వాళ్ళది వేరు అన్నాడనుకో, ప్రళయ దినో రోజున నీకు లభించబోయేది శూన్యం. ఎందుకు? ఖురాన్ ఒకటే, కలిమా ఒకటే, అల్లా ఒక్కడే, ప్రవక్త ఒక్కరే, దైవ ధర్మం ఒక్కటే. ఈరోజు మనం విడిపోయాం అంతే, సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల.
మా కదరుల్లాహ కదరిహి, వారు అల్లాహ్ను ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకోలేదు. అల్లాహ్ను ఎలా గౌరవించాలో అలా గౌరవించలేదు. కాబట్టి అల్లాహ్ను ఎలా ఆరాధించాలో అలా ఆరాధించడం లేదు. అల్లాహ్ యొక్క ఉనికి, అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలు, తౌహీద్ రుబూబియత్, తౌహీద్ ఉలూహియత్, తౌహీద్ అస్మా వ సిఫా చాలా మందికి తెలియదు అంటే అవసరం, ఆశ్చర్యపోనవసరం. రుబూబియత్తులో అందరూ పాస్ అవుతున్నారు, ఉలూహియత్తులోనే ఫెయిల్ అయిపోతున్నారు, అస్మా వ సిఫాలో అంతకంటే విఫలమవుతున్నారు. సోదరులారా, ప్రతి ఆరాధన స్వీకరించబడాలంటే తౌహీద్ ప్రాణం లాంటిది. ప్రాణం లేకపోతే ఈ దేహం దేనికి పనికిరాని శవం ఎలా అవుతుందో, నీ ఆరాధనలన్నింటికి మూలం ఏకేశ్వరోపాసన. మరి అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలను ఎలా గుర్తించాలో అలా గుర్తించాలి కదా. కానీ ప్రజలకు తౌహీద్ అనేటువంటిదే మింగుడు పడడంలా, మా తాత ముత్తాతల దగ్గర నుంచి మేము చేసుకుంటా వస్తున్నామండి, మా పెద్దోళ్ళందరూ అలా చేశారు, నైనా ఖురాన్ గ్రంథంలో ఎలా ఉంది ఆలోచించడం. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కాఫ్ వల్ ఖురానిల్ మజీద్ బల్ అజిబు అన్ జాఅహుమ్ ముంజిరున్ మిన్హుమ్ ఫకాలల్ కాఫిరూన హాదా షైఉన్ నజీబ్. కాఫ్ వల్ ఖురానిల్ మజీద్ బల్ అజిబు అన్ జాఅహుమ్ ముంజిరున్ మిన్హుమ్ ఫకాలల్ కాఫిరూన హాదా షైఉన్ నజీబ్. ప్రజలేమంటున్నారంటే ఈయనేం ప్రముఖత అండి, కులాలు ఏమంటున్నాడు, మతాలు ఏమంటున్నాడు, మానవులందరూ ఒకటే అంటున్నాడు, సృష్టికర్త ఒక్కడే అంటున్నాడు, మరణం తర్వాత మరో జీవితం ఉందంటున్నాడు, నమాజులు చదవాలంటున్నాడు, ఉపవాసాలు ఉండాలంటున్నాడు. ఇది చాలా బుద్ధికి అందనటువంటి విషయం కదా. మేము మట్టిలో మట్టి అయిపోయిన తర్వాత, మా శరీరాలు కుళ్ళి కుషించిపోయి అస్థిపంజరాలుగా మారిన తర్వాత తిరిగి మరలా మేము లేపబడతామంటావరా? ఇది తాత ముత్తాతల నుంచి వింటూ వస్తున్నటువంటి కట్టుకథలు తప్ప మరేమీ కాదు అని ప్రజలు తిరస్కార వైఖరి అవలంబిస్తూనే వచ్చారు. కానీ ఖురాన్ ప్రజలను ఆ సృష్టికర్త వైపునకు ఆహ్వానిస్తుంది. అసలు అల్లాహ్ ఎవరు, అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహన్నాసు ఉబుదూ రబ్బకుమ్, ఓ మానవులారా ఆరాధించండి ఆ మీ సృష్టికర్తను. సూరతుల్ బక్రా సూర నంబర్ 2 వాక్యం నంబర్ 21. ఓ మానవులారా ఆరాధించండి ఆ మీ సృష్టికర్తను. అల్లదీ ఖలఖకుం వల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్, ఎవరైతే మిమ్మల్ని అందరినీ పుట్టించాడో, మీ తాత ముత్తాతలను, మీ పూర్వులను భూమి మీద జనజీవన స్రవంతి ప్రారంభమైన నాటి నుండి మానవులారా మిమ్మల్ని అందరినీ ఎవరైతే పుట్టించాడో ఆ మీ సృష్టికర్తను ఆరాధించండి. అల్లాహుల్లదీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్ వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్. అల్లాహ్ అంటే ఆయనే ఎవరైతే ఆకాశాలను, భూమిని, భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సమస్తాన్ని 6 రోజుల్లో సృష్టించాడో. అల్లాహ్ అంటే ముస్లింల దేవుడో, మసీదులో ఉండేవాడో, జెండానో, దర్గానో, వలీనో, బాబానో, 786 అర్ధచంద్రుడో, నక్షత్రమో కాదు. అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషం, ఎవరైతే ఈ భూగోళాన్ని మానవ నివాస యోగ్యంగా మలచాడో, గంటకి 1678 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నటువంటి ఈ భూగోళాన్ని శూన్యంలో వ్రేలాడదీశాడో. వసమా బినాహు అన్జల మినస్ సమాయి మాన్, ఎవరైతే ఆకాశాన్ని కప్పుగా చేశాడో, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడో. ఫాఖరజ బిహి మినస్ సమరాతి రిజ్కల్ లకుం, ఆ వర్షపు నీటితో భూమిలోంచి రకరకాల పంటలు పండి ఏర్పాటు చేస్తున్నాడో. నేలదే నీరదే, నేలదే నీరదే, ఏ పంటేస్తే ఆ పంట, ప్రతికి ప్రతి, మిర్చికి మిర్చి, మామిడికాయ తీగా ఉంటుంది, పక్కనే మిరప చెట్టు నాటితే మంట పుడుతుంది. నేలదే నీరదే, ఇన్న ఫీ జాలిక ఆయాతిన్ లికౌమిన్ యతఫక్కరూన్. జ్ఞానంతో ఆలోచించే ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది సృష్టికర్త ఒక్కడే అంటానికి. వఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానిర్ రహీం. మానవులారా మీ ఆరాధ్యుడు ఒకే ఒక్కడు, ఆయన అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు.
ఇన్నల్లాహ ఫాలికుల్ హబ్బి వన్నవా. ఆయన అల్లా ఎవరైతే టెంకెను చీల్చి విత్తనంలో నుండి మొక్కను మొలకెత్తింపజేస్తున్నాడో, ఎవరైతే సూర్యుడిని ప్రతిరోజు ఉదయింపజేస్తున్నాడో, చంద్రుడిని అస్తమింపజేస్తున్నాడో, రాత్రింబవళ్ళను మారుస్తున్నాడో, ఉపాధి కోసం పగడిని, విశ్రాంతి కోసం రాత్రిని, కాలాన్ని కాలచక్రాన్ని ఎవరైతే తిప్పుతున్నాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది అల్లాహ్ ఒక దేశానికి, ఒక మతానికి, ఒక భాషకు, ఒక వేషానికి సంబంధించిన వాడు కాదు. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షై'a వజఅల లకుం అస్-సమ'a వల్ అబ్సార్ వల్ అఫీదా లఅల్లకుం తష్కురూన్. సూరత్ అన్-నహల్ సూరా 16 వాక్యం నంబర్ 78. ఆయనే అల్లాహ్. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షై'a, మీ తల్లుల గర్భాలలో నుండి మిమ్మల్ని బయటకు తీసిన వాడు. యఖ్లుకుకుం ఫీ బుతూని ఉమ్మహాతికుం కల్కి మిన్ బాది కల్కిన్ ఫీ దులుమాతిన్ సలాసా. సూరత్ జుమర్ సూరా నంబర్ 39 వాక్యం నంబర్ 6. ఎవరైతే జానడ గర్భాన్ని జగమంతక చేసి 3 పొరల చీకట్లలో, కల్కి మిన్ బాది కల్కిన్ ఫీ దులుమాతిన్ సలాసా, 3 పొరల చీకట్లలో మీ బొమ్మను చెక్కినవాడు, అందులో ప్రాణం పోసినవాడు, తల్లి గర్భం నుండి బయటకు తీసినవాడు. వజఅల లకుం అస్-సమ'a, వినడానికి చెవులు, వల్ అబ్సార్ చూసే కళ్ళు, వల్ అఫీదా ఆలోచించే మేధస్సు ఇచ్చినటువంటి వాడు. కానీ ఎప్పుడైనా ఆలోచించామా? ఫల్యందురుల్ ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా ఇన్ దాఫిక్ యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ్. మనవడా, ఎందుకయ్యా ఈరోజు గర్వంతో అహంకారంతో విర్రవీగుతున్నావు? మీసాలు మెలేసి కాళ్ళ ఎగరేసి రొమ్ము చించుకుంటున్నావు. నువ్వు యద్దానితో పుట్టించబడ్డావో ఒకసారి ఆలోచించు అన్నాడు. ఖులిక మిమ్మా ఇన్ దాఫిక్ యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ్, ప్రక్కటెముక నుండి వెన్నెముక నుండి దుమ్ముకుతూ వచ్చిన ఒక నీటి చుక్కతో నిన్ను పుట్టించాను అన్నాడు. అయహ్సబుల్ ఇన్సాను అన్ యుత్రక సుదా అలం యకున్ నుత్ఫతన్ మిన్ మనీన్. మనవడా, నేను నిన్ను వదిలిపెట్టాను అనుకుంటున్నావా? నీ తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కావా? సుమ్మ కాన అలకతన్ ఫకలక ఫసవ్వా. ఆ వీరిపి బిందువుని మేము నెత్తుటి ముద్దలుగా చేసి మాంసపు కండలుగా చేయలేదా? తండ్రి నుంచి వెలువడినటువంటి శుక్రకణము, తల్లి అండాశయం నుండి వెలువడినటువంటి అండము, 2 కలిసి కోట్ల జీవ కణాల సముదాయంగా ఏర్పడిన తర్వాత ఆ గర్భాశయ గాఢ అంధకారం 3 పొరల చీకట్లలో పైన ఉదరము, లోన గర్భాశయము, గర్భాశయము లోపల పిండము, పిండం చుట్టూ ఉండే పల్చడి పొర, 3 పొరల చీకట్లలో నిన్ను తయారు చేసిన వాడెవడు? నీ రూపాన్ని గీసిన వాడెవడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్ ఫీ అయ్యి సూరతి మా షా రకబక్. మనవడా, ఏ విషయం నిన్ను మోసంలో పడవేసిందయ్యా? నడిని తిరించారి కాలి వడ్డికి నకసిక పర్యాంతం నిన్ను సుందరంగా తీర్చిదిద్దాడే, తాను కోరినటువంటి రూపాన్ని నీకు ఇచ్చాడే. నువ్వెలా ఉండాలి, ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎత్తుగా ఉండాలా, పొట్టిగా ఉండాలా, సన్నగా ఉండాలా, లావుగా ఉండాలా, కోల ముఖమా, గుండెడి ముఖమా, నువ్వు అప్లికేషన్ పెట్టుకొని ఈ లోకంలోనికి రాలా. తాను కోరినప్పుడు కోరుకున్న విధంగా కోరిన వారి కడుపులో కోరిన ప్రాంతంలో నిన్ను పంపించాడు. కైఫ తక్ఫురూన బిల్లాహి వ కుంతుం అమ్వాతున్ ఫహయ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహ్యీకుం. మనవలారా, మీరు ఎలా తిరస్కరించగలరయ్యా? వాస్తవానికి ప్రాణం లేని మీకు ఆయనే ప్రాణం పోసాడు. 80 సంవత్సరాల నుండి చేతులెత్తండి. 80 80 సాల్ అంటే 80 ఏళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అంటే 80 సంవత్సరాల క్రితం మనం ఎవరు ఇక్కడ లేము. మరో 80 సంవత్సరాల దాకా ఇక్కడ ఉంటామనే గ్యారంటీ లేదు. మరి 80 సంవత్సరాల ముందు లేని ఎవడైతే పుట్టించాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది అల్లాహ్. అల్లాహుల్లదీ ఖలకకుం సుమ్మ రజకకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహ్యీకుం. ఆయన అల్లాహ్ ఎవరైతే నిన్ను పుట్టించాడో, ఆయన అల్లాహ్ ఎవరైతే నిన్ను పోషించాడో, పోషిస్తున్నాడో, ఆయన అల్లాహ్ ఎవరైతే నీకు మరణం ఇస్తున్నాడో, ఆయన అల్లాహ్ ఎవరైతే తిరిగి నిన్ను మళ్ళీ బ్రతికిస్తాడో.
సోదరులారా, అల్లాహ్ ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి చెందినవాడు కాదు. ఈ సమస్త జగత్తును సృష్టించినటువంటి సృష్టికర్త, ఆ పైవాడు, ఆ పైవాడిని కోరానంటుంది అల్లాహ్. సమస్త ప్రవక్తలు ఆయన్ని ఆరాధించారు. వమా అర్సల్నా మిన్ కబ్లిక మిన్ రసూలిన్ ఇల్లా నూహీ ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుదూన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు పూర్వం ఎంతమంది ప్రవక్తలు వచ్చారో ఆ ప్రవక్తలందరూ ఆ పైవాడైన అల్లాహ్ని ఆరాధించారు. ఆదాము దగ్గర నుంచి మొదలుకొని ఎంతమంది ప్రవక్తలైతే వచ్చారో, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా సమస్త ప్రవక్తలు ఆ పైవాడిని ఆరాధించారు, ఆ పైవాడి గురించి ఆదేశించారు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఆయన గురించి మనకు తెలియదు. కారణం ఏంటంటే ఖురాన్ గ్రంథాన్ని చదవడం లేదు. అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోలేదు. వల్అర్దు జమీఅన్ కబ్జతుహు యౌమల్ కియామా వసమావాతు మత్వియాతున్ బియమీని సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యావత్తు భూమండలాన్ని తన గుప్పెట్లో పట్టుకుంటాడు అన్నాడు. సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. గుప్పటి అన్నప్పుడు గుప్పిడి కూడా పెట్టకండి అన్నారు సలఫ్ విద్వాంసులు. ఎందుకో తెలుసా? ఇలా గుప్పిడి పెడితే అల్లాహ్ కూడా ఇలా గుప్పెట్లో పెట్టుకుంటాడని ఊహించుకుంటారు అన్నారు. వసమావాతు మత్వియాతున్ బియమీని, ఆకాశాన్ని చిట్టా కాగితల మాదిరిగా చుట్టేసి తన కుడి చేతిలో తీసుకుంటాడు అంటున్నాడు. ఆకాశం ఉందే, ఆకాశాలను చిట్టా కాగితల మాదిరిగా చుట్టేస్తాను అన్నాడు. ఎంతటి పెద్దవాడు! మనలాగా ఉండేవాడు కాదు, మనలాగా పుట్టేవాడు కాదు. లం యలిద్ వలం యూలద్. సూరతుల్ ఇఖ్లాస్ 3వ వాక్యం. వలం యూలద్, ఆయన పుట్టనివాడు, జన్మలేనివాడు, తల్లిదండ్రి లేనివాడు, మొదటివాడు. ఓ అవ్వలు వల్లాఖిరు వద్దాహిను వల్బాతిన్, ఆయనే మొట్టమొదటివాడు. ఈ సృష్టి లేనప్పుడు ఉన్నాడు, సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా ఉంటాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. అల్లాహు లా ఇలాహ ఇల్లాహు వల్ హయ్యుల్ కయ్యూమ్. ఆయనే అల్లాహ్, ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. ఆయన ఒకే ఒక్కడు. వకాల అల్లాహు లా తత్తఖిదు ఇలాహైన్ ఇస్నైన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు 16వ అధ్యాయం 51 సూరతున్ నహల్, మీరు ఒకే ఒక్కడైనటువంటి ఆయన్ని ఆరాధించండి, ఇద్దరిని. లా తత్తఖిదు ఇలాహైన్ ఇస్నైన్, ఇద్దరు లేరు అన్నాడు. ఒకే ఒక్కడు. కుల్ హువల్లాహు అహద్, ఆయన ఒక్కడే. పీల్చే గాలి ఒక్కటే, త్రాగే నీరు ఒక్కటే, నివసించే భూమి ఒక్కటే. 750 కోట్ల మంది మానవులందరి శరీర నిర్మాణం ఒక్కటే, నిర్మాత కూడా ఒక్కడే. ఆ నిర్మాతనే మీరు ఆరాధించండి అన్నాడు. ఆయన ఎన్నటికీ చచ్చిపోడు. వతవక్కలు అలల్ హయ్య అల్లదీ లా యమూత్. సూరతుల్ ఫుర్ఖాన్ సూర నంబర్ 25 వాక్యం నంబర్ 58. మీరు ఆయన్ని నమ్ముకోండి, ఆయన ఎన్నటికీ చచ్చిపోడు. చావన్నది లేదు. 2 రోజుల కోసం చచ్చిపోవడం, 3 రోజుల కోసం చచ్చిపోవడం, కాంట్రాక్ట్ బేస్ లో చచ్చిపోవడం లేదు. చావునే చంపేసేవాడు. ఆరాఫ్ గోడ మీద స్వర్గస్థులు స్వర్గంలో, నరకస్థులు నరకంలో ఉన్న తర్వాత ప్రకటన జరుగుతుంది. స్వర్గవాసులారా, ఇక మీరు శాశ్వతంగా స్వర్గంలో ఉంటారు. నరకవాసులారా, మీరు శాశ్వతంగా నరకంలో ఉంటారు. కారణం ఏంటంటే ప్రపంచంలో మీకు చావు వచ్చిందే, చావు, మృత్యువు. ఆ మృత్యువునే నల్లటి పొటేల రూపంలో జీవా చేయడం జరుగుతుంది అన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. చావునే చంపేసేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చావన్నది లేనివాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. పుట్టినవాడు గిట్టక మానడు, పుట్టి గిట్టనుడు ఎవడు ఈ జగాన లేడు. చావు పుట్టుకులు లేనివాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈయన ముస్లింలకు మసీదులో ఉండేవాడు, జాతి ప్రాంతానికో చెందినవాడు కాదు. ఆయన కనిపించని వాడు. లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్. సూరతుల్ అనామ్ సూర నంబర్ 6 వాక్యం నంబర్ 103. చూపులు ఆయనను చూడజాలవు. ఈ మాంసపు కళ్ళతో ఆయన చూడలేడు. చాలా మంది చెప్తారు, నాకు రాత్రి కనబడ్డాడమ్మా దేవుడు, నీకు మొత్తం నయం చేస్తాడన్నాడు. ప్రజలు మోసగించేటువంటి మోసగాళ్ళు, కనిపించేవాడు కాదు. మనలో ప్రాణం ఉందా లేదా చెప్పండి సార్? ప్రాణం ఉందా లేదా?
ఉంది కాబట్టి కదా ఫంక్షన్ హాల్లో ఉన్నాం, లేకపోతే బయట కాట్లు పెట్టేస్తారు. మరి మనలో ఉన్న ప్రాణమే కనపడదు, ఎక్కడుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. తలకాయ పగిలిపోయినా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా చచ్చిపోతాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చినా చచ్చిపోతాడు, కిడ్నీలు ఫెయిల్ అయినా చచ్చిపోతాడు, లివర్ ఫెయిల్ అయిపోయినా చచ్చిపోతాడు. మరి ప్రాణం ఎక్కడుంది? మనలో ఉన్న ప్రాణమే మనకు తెలియనప్పుడు, కనపడినప్పుడు ప్రాణం పెట్టినటువంటి ఆ పైవాడు ఎలా కనపడతాడు? కనపడని వాడు. అందుకని మసీదులో ఏ ఫోటో కానీ ఏ ఆకారం కానీ ఏమీ ఉండదు. మూసా అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్ని అడిగారు, అల్లా అల్లా నిన్నొక్కసారి చూస్తానల్లా. ఇజ్రాయేల్ అన్నారు, నువ్వు చూపెడితేనే, నువ్వు మాట్లాడతానంటున్నావు కదా, నువ్వు మాట్లాడే ఆ అల్లా మాకు కనపడితేనే మేము కూడా నమ్ముతాం అన్నారు. ఈయనేం చేశాడంటే జాతి సర్దారులందరినీ తీసుకుని వెళ్ళాడు. అల్లా ఒక్కసారి కనపడల్లా, లేకపోతే ఈ భూమండలం మీద నీ ఆరాధన జరగదల్లా, ఒక్కసారి కనపడు. అల్లా సుబ్హానహు వ తఆలా కూడా దాసులు అడిగితే ఇవ్వకుండా ఉంటాడు, అది అసాధ్యమైనా సరే. ఎందుకు? అల్లా ఉన్నాడు, వకాలు రబ్బుకుమ్ ఉద్ఉని అస్తజిబ్ లకుమ్ ఇన్నల్లదీన యస్తక్బిరూన అన్ ఇబాదతి సయద్ఖులున జహన్నమ దాకిరీన్. నన్ను అడగండి ఇస్తాను అన్నాడు. ఎప్పుడైనా అడిగావా? 2 రకాతులు నమాజ్ చదివి ప్రశాంతంగా వజూ చేసి 2 చేతులెత్తి కన్నీటితో ఎప్పుడైనా అడిగావా? ఎక్కడెక్కడో ఏడుస్తావు. వ్యాపారంలో నష్టం వచ్చిందండి, పిల్లవాడికి పెళ్లి కావట్లేదండి, చదువుకుంటే ఉద్యోగం రాలేదండి, ఎవడు ముందో ఏడుస్తా ఉంటావు. అల్లా ముందు ఎప్పుడైనా ఏడ్చి అడిగావా? చేప కడుపులో భయంకరమైనటువంటి కటిక చీకటిలో సముద్ర గర్భంలో ఉన్నటువంటి యూనుస్ అలైహిస్సలాం అల్లాతో అడిగారు, లా ఇలాహా ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్. అల్లా అల్లా నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పరమ పరిశుద్ధుడవు, నేనే తప్పు చేశాను. ఎప్పుడైనా నీ తప్పును అంగీకరించావా? వాళ్ళు తప్పులు చేశారు, వీళ్ళు తప్పులు చేశారు, వాళ్ళ మీద ఏళ్ల మీద ఫత్వాలు ఇవ్వడం. నీ తప్పును ఎప్పుడైనా అల్లా ముందు ఏడ్చి, అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహా ఇల్లా అంత ఖలక్తనీ వ అనా అబ్దుక వ అనా అలా అహదిక వ వఅదిక మస్తతాతు. అల్లా నువ్వు నా స్వామివి, నేను నీ దాసుణ్ణి, నువ్వే నన్ను పుట్టించావు, ఈ అనుగ్రహాలన్నీ నీ ప్రసాదితాలే. అల్లా అల్లా శక్తి వంచన లేకుండా నీ దాస్యం చేస్తాను. అల్లా నేను తప్పు చేశాను, అల్లా నా తప్పులు నువ్వు తప్పు క్షమించేవాడు లేడు. ఎప్పుడైనా అడిగావా? ఎవరెవరి ముందో యాచన చేస్తూ ఉంటావు, ఎక్కడికెక్కడికో వెళ్తుంటావు. నువ్వు వచ్చిన సంగతి కూడా పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు పిల్లలు పుట్టాలి, మా వాడికి ఉద్యోగం రావాలి, మా కోర్టు సమస్యలు తీరాలి, మా ఇంటి బాధలు దూరం కావాలి, వాళ్ళకి తెలియదు అసలు. సోదరులారా, అడిగితే ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే నీ కంట రక్తనాళం కంటే ఆయన దగ్గర ఉన్నాడు. వైద్యశాలకి ఇవాది అన్ని ఫైన్ని కరీబ్, అత్యంత సమీపంలో ఉన్నాను అన్నాడు. మిన్ అబ్లిల్ వరీద్, నీ కంట రక్తనాళం కంటే కూడా దగ్గరున్నాడు, నువ్వు అడుగు ఇస్తాను అన్నాడు. మూసా అలైహిస్సలాం అడిగాడు, అల్లా కనపడల్లా, నమ్మట్లేదు వీళ్ళు అన్నాడు. లెంతరాని మూసా చూడలేవయ్యా అన్నాడు. లేదల్లా ఒక్కసారి కనపడు, భూమండలంలో నీ ఆరాధన విస్తృతంగా జరుగుతుందల్లా. సరే మూసా, నా కాంతిలో ఓ పరమాణు భాగాన్ని ఆ తూర్పరత్వం నేస్తాను, అది నిలవగలిగితే మీరు నన్ను చూడగలుగుతాడు అన్నాడు. ఎప్పుడైతే అల్లా సుబ్హానహు వ తఆలా తన నూరులోంచి ఒక పరమాణువు, అణువు కాదు, ఇసుక రేణువు కాదు, ఇసుక రేణువులో ఏ కోటో భాగం పరమాణు అంటే, ఆ పరమాణు భాగాన్ని ఆ పర్వతం మీనేస్తే భస్మీపటలమైపోయి దుమ్ము ధూళైపోతుంది. ఆ పిడుగుపాటికే మొత్తం చచ్చిపోయారు వీళ్ళు. మూసా అలైహిస్సలాం కొనగూపుతూ ఉండి, అల్లా అల్లా వీళ్ళు చచ్చిపోతే మళ్ళీ అక్కడ నన్ను బ్రతకనివ్వరు, అల్లా వీళ్ళని బ్రతికించు అంటే చచ్చిపోయిన వారందరినీ తిరిగి బ్రతికించాడు. సుబ్హానల్లాహ్, ఎందరినా బ్రతికించాడు అల్లా సుబ్హానహు వ తఆలా. చచ్చిపోయి చాలా మందిని లేపాడు. ఉజైర్ అలైహిస్సలాం 100 సంవత్సరాలు చచ్చిపోయారు. ఎలా లేపుతావా అన్నాడు. ఫమాతాహుల్లా, నువ్వు చచ్చిపో అన్నాడు. 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ లేపాడు ఆయన. ఆయన చచ్చిపోని వాడు, చావునే తీసేవాడు. ఆయన అలసిపోనివాడు. వన మస్సన మిల్లుగూబ్, అలసటన్నది ఆయనకు లేదు. ఆకాశము కలుగుగాక, భూమి కలుగుగాక, పర్వతాలు కలుగుగాక, సర్వ సృష్టి కలుగుగాక. ఇదా కదమ్రన్ ఫయిన్నమా యకూలు లహు కున్ ఫయకున్. ఆయన ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. మరలాంటి శరీరం లేదు, ఆకలి తప్పికలు లేనివాడు.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మీరు నాకు తినిపించేటువంటి అవసరం లేదు. ఇన్నల్లాహు వర్-రజ్జాక్ జిల్ ఖువ్వతిల్ మతీన్. మానవులారా, మీరు నాకు ఉపాధి పెట్టాలని నేను కోరుకోవటం లేదు. నువ్వు ఆయనకి తినిపించే అవసరం లేదు. నిన్ను తినిపించేవాడు, సృష్టిలో ఉన్న సకల జీవుల ఉపాధి ప్రదాత, ఉపాధిని ఇచ్చేవాడే గాని ఉపాధిని గ్రహించేవాడు కాదు. తల్లి గర్భంలో నిన్ను తయారు చేసేవాడు, తల్లి గర్భంలో పట్టనివాడు. అర్-రహ్మాన్ వలె దర్శిస్తావా? చాలా మంది, నేను ఎంతో మందిని అడిగాను, తెల్లటి గడ్డాలు, పొడుగైనటువంటి చొక్కాలు, బాబాయ్ మరి అల్లా ఎక్కడున్నాడంటే ఓకే అవుజీ, అల్లా ఎక్కడున్నాడు, అల్లా కహా హై అంటే ఓకే అవుజీ, ఓ సవాల్ క్యా అల్లా हमारा दिल में है जी, अस्तगफिरुल्लाह नौजुबिल्लाह मिन ज़ालिक, అల్లా హర్ జగహ పర్ మౌజూద్ హై జీ. ఇంకొక ఆయన అంటాడు, ఇంకా ఆయన చాలా పెద్ద ఆయన అంట, అడిగితే ఆయన చెప్పాడంట, అసలు ముందు అల్లా ఎక్కడ లేడో చెప్పు, తర్వాత నేను చెబుతా అన్నాడంట. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ ज़ालिक. తౌహీద్ని ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకోవాలి సోదరులారా. ఖురాన్లో సుమారు 20 times అబో, నాట్ ఓన్లీ వన్స్, ట్వైస్, థ్రైస్, 20 times అబో. వచ్చేసింది సిటీ, ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వర్-రహ్మాన్ వలెల్ అర్షి ఇస్తవా. సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ నిన్ను పుట్టించిన వాడు, లోకాన్ని సృష్టించిన వాడు, సప్తాకాశాల సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నాడు. ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కనుక హర్ జగహ పర్ మౌజూద్ ఉంటే మేరాజ్కు వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి? సప్తాకాశాలను దాటాల్సినటువంటి అవసరం ఏంటి? సిద్రతుల్ ముంతహా దగ్గర జిబ్రాయిల్ కూడా ఆగిపోయాడు. ఇక్కడి నుంచి నేను కూడా రాలేను, అడిగేస్తే కాలి బూడిదైపోతాను. మరి 7 ఆకాశాలను దాటి బురాక్ వచ్చింది, జిబ్రాయిల్ వచ్చారు, అక్కడికి వెళ్ళారు. మరి ఇక్కడే ఉంటే ప్రవక్త గారు మీరు 5 పూట్ల నమాజ్ చదువుకోండి ఇక్కడే చెప్పేసేవాళ్ళు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఆలోచించండి. పండితులు కూడా ధర్మ బోధనను దాచిపెట్టేశారు. ధర్మంలో ఉన్నటువంటి లోతైనటువంటి భావనను చెప్పడం లేదు. అల్హమ్దులిల్లాహ్, ఈరోజు సలఫ్ విద్వాంసు సోదరులరా ఎవరో చెప్పారు, వాళ్ళు చెప్పారు, లేకపోతే చాలా మంది ఈరోజు ఆ గూగుల్లో చూసేసి, యూట్యూబ్లో చూసేసి అందరూ కూడా చెప్పేస్తున్నారు. పండితుల వద్ద, సలఫ్ విద్వాంసుల దగ్గర జ్ఞానాన్ని అర్జించండి. అల్ ఉలమా వరసతుల్ అంబియా, పండితులు ప్రవక్తల యొక్క వారసులు. ఖురాన్ ప్రకారం ఎవరు చెబుతున్నారు, హదీస్ ప్రకారం ఎవరు చెబుతున్నారు, ఎవరు దలాయిలు ఇస్తున్నారో చూడండి. అంతేగాని చాలా మంది వాళ్ళు ఉన్నారండి, మేము ఎప్పటి నుంచో చేసుకుంటున్నామండి, చెల్లుబాటు కాదు. సోదరులరా, చాలా విషయాలు వాస్తవంగా చెప్దాం అనుకున్నాను, కానీ సమయం కూడా అయిపోయింది. ఎందుకంటే చాలా పెద్ద పండితులు ఉన్నారు, మనం జీరో, చాలా అల్పులము, చాలా చిన్నవాళ్ళం. అలాంటి మహనీయుల యొక్క జ్ఞానాన్ని వాటి దగ్గర నుంచి నేర్చుకోండి, వినండి, ఆచరించండి. క్షణభంగురమైన జీవితం సార్, ఎవ్వడు కూడా లోకంలో శాశ్వతం కాదు. ఒక్క సంగతి చెప్పి ముగిస్తాను, మీరు ఇజాజత్ ఇస్తే. పేపర్ ఇచ్చారుగా, ఒకటే చెప్తాను సార్, ఒకటి చెప్పాలనిపిస్తుంది, చెప్తాను, తప్పదు ఇది ఒకటి. ఎందుకంటే మన లోకం కోసం బ్రతుకుతున్నాం. ఎలా వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలి, ఎలా నా పిల్లగాడిని మంచి చదువులు చదివించాలి, వాడిని ఎట్లయినా వెస్ట్రన్ కంట్రీస్కి పంపించాలా, గల్ఫ్కు పంపించాలా, లోకం కోసం మనం ఆలోచన చేస్తున్నాం. ఒక్క సంగతి చెప్తాను, ఇంచేలా ముగిస్తాను. అమీర్ సాబ్ గారు పర్మిషన్ గ్రాంటెడా? రైట్, మాషాల్లా, జజాకల్లాహు ఖైరన్ మస్తు జజా. సాలెహ్ బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రహిమహుల్లాహ్ ఉమ్రా కోసం వెళ్ళారు, అల్లా గృహం దగ్గర ఉన్నారు. సాలెహ్ బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఆయన పరిస్థితిని చూశారు. మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ గవర్నర్, ఆయన చూడగానే ఈయన కడుపు తరక్కుపోయింది సార్. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు మనవడు, మహా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి కదా. చినిగిపోయిన చొక్కా, మాసిపోయినటువంటి గుడ్లు, మొత్తం కూడా కుట్లుతో ఉన్నాయి. ఆయన చూడగానే ఆ పేదరికం స్పష్టంగా కనబడతా ఉంది. మర్వాన్ బిన్ మలిక్ యొక్క హృదయం ద్రవించిపోయింది, కడుపు తరక్కపోయింది. కాబా దగ్గర ఉంటారు ఆయన, దువా చేసుకుంటూ. దువా ముగిసిన తర్వాత అడుగుతారు, సాలెం, ఎవరు? మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ గవర్నర్. సాలెం, నువ్వు ఏది కావాలంటే అది అడుగయ్యా, నేను ఇస్తాను అని చెప్పన్నారు. ఎందుకంటే పరిస్థితి బాగలేదు. ఆ మాట వినగానే సాలెం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రహిమహుల్లా ఏమన్నారు తెలుసా?
మర్వాన్, అసలు నేను ఎక్కడున్నాను, నువ్వు నన్ను నేనే అడుగుతున్నావు? ఎక్కడున్నాడు ఆయన? సాక్షాత్తు అల్లా గృహం దగ్గర నేనున్నాను. నేను ఆయన అడుగుకుంటున్నాను, నేను నిన్నెందుకు అడుగుతాను? ఒక గవర్నర్, ఇప్పుడు చైర్మన్ గారు వచ్చారు, ఏం కావాలో చెప్పబోయి అంటే లిస్ట్ ఇంత పొడుగుని రాసేస్తాం పేపర్ నిండా. అవునా కదా? ఎందుకంటే మన లోకం కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆయన ఆ సమాధం విని అయినా కానీ మనసు మార్చుకోవాలా. ఎందుకంటే ఇలాంటి పేదరికంలో ఉన్నాడు, ఈయనకి నా వంతు సహాయం చేయాలి అని చెప్పేసి హరం యొక్క ఉదుదు ఉంటుంది. అంటే 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు మనం ఎహరాం కూడా అక్కడికి వెళ్లే లోపల ఈ హరాం దుస్తులు ధరించాలి. ఆ ఉదూద్ని దాటి గవర్నర్ గారు బయట నుంచి ఉంటాడు. ఎప్పుడు వస్తాడా సాలెం, ఎప్పుడు వస్తాడా, ఆయనకి సహాయం చేయాలి, ఆయన పరిస్థితి ఎలా ఉంది, సహాయం చేయాలని వస్తాడు. ఎప్పుడైతే సాలెం వారు వచ్చి అరం యొక్క ఉదు దాటారో మర్వాన్ అంటారు, సాలెం ఇప్పుడైనా అడగండి, నేను మీకేం చెయ్యాలో అడగండి, మీకేం కావాలో అడగండి, మీరు ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధమే అంటారు. సాలెం బిన్ అబ్దుల్లా బిన్ ఏమంటారు తెలుసా? మర్వాన్, పరలోకం గురించి అడగమంటావా, ప్రపంచం గురించి అడగమంటావా అన్నాడు. సాలెం, సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా, ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హాతో, ఫాతిమా ఏమైనా కావాలంటే ఇక్కడే అడగమ్మా, నేను నాకున్న దాంట్లోంచి దిర్హములో దినార్లో నీకు ఇచ్చి సాయం చేయగలుగుతాను, కానీ అల్లా దగ్గర నేను నీ కోసం ఏమి చేయలేను, నీ ఆచరణ తప్ప అని ప్రవక్త గారే తన కూతురికి ఏమీ చేయలేనప్పుడు పరలోకంలో సాలెం నేను మట్టికి ఏమి ఇవ్వగలను, ప్రపంచం గురించి అడగండి, మీకు ఏది కావాలంటే అది ఇస్తాను. సోదరులారా, సాలెం ఏమన్నారో తెలుసా? మర్వాన్, నన్ను ఈ ప్రపంచంలో పంపించిన వాడి దగ్గరే నేను ఈ ప్రపంచం గురించి ఏమి అడుక్కోలేదు, ఈ ప్రపంచం గురించి నిన్నెందుకు అడుగుతానయ్యా, వెళ్ళిపోను అన్నాడు. సుబ్హానల్లాహ్. సోదరులారా, మనం ప్రపంచం కోసం బ్రతుకుతున్నాం. ఇది హరామా హలాలా వడ్డీనా? ప్రతి వాడు వడ్డీలో ఉన్నాడు, ప్రతి వారు కట్నాలు తీసుకుంటున్నారు, ప్రతి వాడు లంచాలకు అలవాటు పడిపోయారు. ఈరోజు హరాం మన జీవితంలో వచ్చేసింది. అందుకని మన జీవితంలో ప్రశాంతత లేదు. మన పిల్లలు ఈరోజు తాగుబోతులు అవుతున్నారు, తిరుగుబోతులు అవుతున్నారు. ఈరోజు మన మాట వినటం లేదు, ఎంత సంపాదించినా బరకత లేదు, ఆయనకు కారుణ్యం లేదు. కారణం కలుషితంలో బ్రతుకుతున్నాం. కదఫ్లహ మన్ జక్కాహా వకద్ ఖాబ మన్ దస్సాహా. ఎవడు ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడో, 24 గంటలు ఫోన్లో ఉంటున్నావు, 24 గంటలు లోకంలో గురించి ఆలోచన చేస్తున్నావు. ఒకసారి మసీదు నుంచి బయటికి వెళ్తే నీ నోటిలో ఆయన పవిత్ర నామమే స్మరించబడడం లేదు. లోకం లోకం లోకం. ఎవడు లోకం కోసం పాకులాడతాడో వాడికి లోకమే దొరుకుతుంది. కానీ మన సలఫ్లు, మన సహబాలు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోకం కోసం బ్రతకల. కాబట్టి అల్లా గ్రంథం వైపు తిరగండి, ఆయన ప్రవక్త వైపు తిరగండి, ఇన్షాల్లా ఇహ సాఫల్యము. నేను అల్లాతో దువా చేస్తున్నాను, వల్ల ఎవరైతే ఈ ఇస్తిమాను ఏర్పాటు చేశారో వారిని, వారి కుటుంబీకులను అందరిపై నీ కారుణ్యామృతాన్ని కుమ్మరించు. వల్ల ఎవరైతే ఇస్తిమాలో పాల్గొన్నారో పురుషులు, స్త్రీలు, పెద్దలు, పిల్లలు, వృద్ధులు అందరి యొక్క పాపాలని మన్నించు. అల్లా దీని ద్వారా తౌహీద్ ఎవరైతే విన్నారో వారికి తౌహీద్ అర్థం చేసుకుని అల్లాని యొక్క ఆరాధన చేసే సౌభాగ్యాన్ని, హిదాయత్ని వారికి ప్రసాదించు. ఎవరైతే తమ ధనపరంగా, తమ సమయపరంగా, తమ శక్తి పరంగా దీనికోసం సహకరించారో వారి యొక్క కర్మను స్వీకరించు. వల్ల మమ్మల్ని అందరినీ సమాధి బాధ నుండి కాపాడల్లా, నరకమైనటువంటి అగ్నికొండ నుండి కాపాడు. రియాకార్యం నుండి కాపాడు. శైతాని యొక్క కీడు నుంచి కాపాడు. అవిశ్వాసుల కుతంత్రాల నుంచి కాపాడు. మేమందరం కూడా ఆ పులుసరతని క్షణికమైన వేగంతో దాటాడి స్వర్గంలో ప్రవేశించి అల్లా నీ సుందర దివ్య రూపాన్ని చూసే భాగ్యాన్ని మాకు, మా భార్య బిడ్డలకు, ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ ప్రసాదించు. అతి శ్రేష్టమైనటువంటి దైవతల సమావేశంలో నన్ను గురించి ప్రస్తావించు. ఆమీన్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.